వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. చెన్నై లవ్ స్టోరీ ప్రస్తుతం తెలుగు నాట అలాగే ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తూ కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఫస్ట్ వీకెండ్ పరంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఒక రికార్డును సృష్టించింది అని చెప్పి ట్రేడ్ నిపుణులు చెబుతూ ఉన్నారు. కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటించినటువంటి ఈ సినిమా చెన్నై బ్యాక్ డ్రాప్ లో తయారైంది. అలాగే తొలి ప్రేమ తోపేం కాదు, మలి ప్రేమ కూడా విలువైందే అనేటువంటి ఒక థీమ్ తోటి ఈ సినిమా కథని సాయి రాజేష్ బేబీ సినిమా తోటి ఒక సంచలన విజయం సాధించినటువంటి డైరెక్టర్. అంతకుముందు హృదయ కాలేయం తోటి అందరి దృష్టిని స్టీవెన్ శంకర్ అనేటువంటి పేరుతోటి ఆకట్టుకున్నటువంటి డైరెక్టర్. తను ఈ సినిమాకి డైరెక్షన్ వహించకుండా కథ అందించాడు, స్క్రీన్ ప్లే అందించాడు, అలాగే నిర్మాతగా మరొక తన స్నేహితుడైనటువంటి ఎస్కేఎన్ తనతో కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. తన ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి అమృత ప్రొడక్షన్స్, అలాగే ఎస్కేఎన్ కి సంబంధించినటువంటి మాస్ మూవీ మేకర్స్, ఈ రెండు బ్యానర్లు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాయి. కలెక్షన్స్ అవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే చెన్నై లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతోటి దూసుకుపోతోంది. విడుదలైనటువంటి మొదటి వారాంతమే అంటే ఓపెనింగ్ వీకెండ్ ఈ సినిమా సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యంత పెద్ద ఓపెనింగ్ వీకెండ్ గా రికార్డును సృష్టించింది. సాధారణంగా సినిమాలకు మొదటి రోజు వచ్చే వసూళ్లే ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ సినిమా తర్వాత రోజు బాగా తగ్గిపోతాయి. కాకపోతే ఈ సినిమాకి స్టడీగా ఉండటం, ఆదివారం కూడా చాలా మంచి వసూళ్లను సాధించడం సానుకూలమైనటువంటి పరిణామం అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఆ ఆదివారం వసూళ్లతోటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల వరకు సాధించి ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. మామూలుగా అయితే ట్రాకింగ్ సైట్స్ ప్రకారం అయితే 3 రోజుల్లో దేశవ్యాప్తంగా చెన్నై లవ్ స్టోరీ 17 కోట్ల 3 లక్షల రూపాయల గ్రాస్ ని సాధించింది అని తెలియజేస్తూ ఉన్నాయి. ఓవరాల్ గ్రాస్ చూసుకుంటే అది ట్రాకింగ్ గ్రాస్ అంటే ట్రాకింగ్ అంటే ఆన్లైన్ లో అమ్ముడైనటువంటి టికెట్ల ఆధారంగా మనకి కనపడేటువంటి ఒక ఫిగర్ అది. సో అదే యాక్చువల్ గ్రాస్ అయితే అంటే ఆఫ్లైన్ కూడా దృష్టిలో పెట్టుకుంటే అది 19 కోట్లు దాటి ఉంటుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ వసూళ్లు, విదేశీ మార్కెట్లో కూడా చెన్నై లవ్ స్టోరీకి మంచి ఆదరణ లభించింది అని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ 5 కోట్ల వరకు కూడా ఈ సినిమా వసూళ్లు చేరుకున్నాయని చెప్పేసి సమాచారం. ఈ రకంగా చూసుకుంటే ఓవర్సీస్ అలాగే మన దేశవ్యాప్తంగా, అందులోనూ ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలు మొత్తంగా మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 24 కోట్ల గ్రాస్ ని సాధించి ఉంటుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి ఈ సినిమా ఘన విజయం అనేది హీరో కిరణ్ అబ్బవరానికి ఎంతో కీలకంగా మారిందని చెప్పుకోవాలి. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా, అంటే మొదట కొంత పూర్తిగా పాజిటివ్ టాక్ అయితే ఈ సినిమాకి రాలేదు, కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన గత చిత్రాల ఓపెనింగ్స్ రికార్డుల్ని తిరగరాస్తూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ గ్రాసర్ గా నిలిచింది. రవి నంబూరు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా సో మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించినటువంటి జననాయకుడు తెలుగు వర్షన్ కూడా పోటీలో ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని ఆడియన్స్ మనసుల్ని గెలుచుకోవటంలో మాత్రం సఫలీకృతమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ వీక్ డేస్ లో చెన్నై లవ్ స్టోరీ ఎలాంటి ట్రెండ్ ను కనపరుస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద, అలాగే సెకండ్ వీకెండ్ లో ఏ స్థాయి కలెక్షన్ వసూలు సాధిస్తుంది అనే దాన్ని బట్టి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించబోతుంది అనేది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే ఈ ట్రెండ్ని బట్టే మనకి చెన్నై లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అవుతోంది అనేది మాత్రం ఖాయమని చెప్పేసి చెప్పుకోవాలి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో. లెట్ us wait and see.